తాగిదేమన్నా వాటర్ పెట్టరు కదా అర్థం తీరమన్నప్పుడు తింటూ స్టార్ట్. జై జై భీమ్, జై జై భీమ్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై జై భీమ్, జై జై భీమ్. ఇక్కడికి జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి సెక్రటరీ గారు, గ్రామ పెద్దలు, ఈడీసీ సభ్యులు, అంబేద్కర్ యూత్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చినటువంటి యూత్కి కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అట్లాంటి పరిస్థితులు, చెరువులో నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు. అంటే అట్లాంటి పరిస్థితులు మనము ఇవన్నీ ఏంటంటే ఆయన ఫేస్ చేసిండు. కానీ మన భవిష్యత్తు తరాలు నేను పడిన కష్టాలు పడద్దు అనే ఉద్దేశంతో ఆయన ఎంతో అంటే ఎట్లా అంటే చదువు ద్వారానే ఈ సమస్యకు పరిష్కారాలు ఏర్పడతాయి. చదువుకుంటేనే మా అణగారిన వర్గాలకు ఒక మార్గదర్శకం చేయగలుగుతా అనే దృఢ సంకల్పంతో మంచి గొప్ప దాదాపు 60 మాస్టర్ డిగ్రీలు పొందాడు. అంటే యావత్ ఇప్పటి వరకు కూడా 60 మాస్టర్లు పొందిన మన భారతదేశంలో ఎవరు కూడా లేరు. ఆయన గొప్పతనం అది. ఎన్నో రకాలుగా డాక్టరేట్లు లండన్ ఇప్పటికి కూడా లండన్ యూనివర్సిటీలో కానీ అమెరికాలో కానీ యావత్ భారతదేశంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. మళ్ళీ భారతదేశంలో ఈయనకున్న విగ్రహాలు భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తికి లేదు, రాజకీయ నాయకులకు లేదు. అంటే అంత గొప్పగా మొన్న 2012లో ఒక సర్వే జరిగింది. ఏంటంటే భారతదేశంలోనే ఆదర్శప్రాయుడైన గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే ఫస్ట్ ప్లేస్లో మన అంబేద్కర్ గారు ఉన్నారు. అంటే అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన ఒక మన అందరికీ ఆయన దేవుడి స్థానం. అంటే ఆయన ఆ విధంగా మలుచుకొని అన్ని రకాలుగా మన భారతదేశానికి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా వర్క్ చేసి మన భారతదేశానికి ఇంత గొప్ప మన భారతదేశానికి తలరాతను అందించి ఈ గత 1950 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం అనేది ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ దృఢంగా ఉన్నదంటే దానికి ముఖ్య కారణం మూల స్తంభం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకి ఇంత ప్రాథమిక హక్కులు జీవించే హక్కు కానీ ప్రాథమిక హక్కులు మనకు 6 హక్కులు, ఆస్తి హక్కులు, స్త్రీలకు చదువుకునే అవకాశం కల్పించడం, ఓటు హక్కు కానీ అన్ని రకాలుగా భారతదేశంలో ఏవైతే ఉన్నాయో మన మూఢనమ్మకాలు అట్లాంటి ప్రతి విషయంలో కూడా ఆయన పోరాడిండు. భారతదేశ ప్రజల ఔన్నత్యం గురించి ఆయన జీవితాంతం కూడా కొట్లాడిండు. కాబట్టి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే చదువు ద్వారానే మన భవిష్యత్తు అనేది బాగుపడుతుంది. కాబట్టి మన దయచేసి అందరికీ చెప్తున్నాం, పిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి.
చదువు ద్వారానే మన జీవితం అనేది మారుతుంది. అది ఏ రంగమైనా కానీ చదువు కావాల్సింది. కాబట్టి మన జీవితాన్ని మారాలంటే చదువు ఒకటే అనే ఆయుధం ఆయన ఏదైతే సిద్ధాంతం తీసుకొని ఇంతమందికి ఇప్పటికి కూడా నేటికి ఆయన జీవిత చరిత్ర తెలిస్తే మనం ఎటువంటి మన జీవితంలోనే ఓడిపోం ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటే. కాబట్టి అందరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకు ఇంకా భవిష్యత్ తరాలు బంగారమయం చేసుకోవాలని చెప్పేసి అందరికీ జయంతి శుభాకాంక్షలు. ముందుగా సార్ మాట్లాడండి. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. అందరికీ తెలిసిందే, మనం చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్ స్థాయి నుంచి పడితే ఇప్పటి వరకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ఎట్లా గడిచింది, ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన సాధించిన విజయాలు కానీ మన దేశానికి సేవ చేసిన విధానం కానీ మీ అందరికీ తెలుసు. దాని గురించి ఒక 2 నిమిషాలు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన జీవిత చరిత్ర గురించి మీకు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే, ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆయన గొప్పతనం ఏంది, ఆయన జీవితం మన భారతదేశం కాదు యావత్తు ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శప్రాయుడు. ఆయన చిన్నతనంలోనే ఎన్నో సవాళ్ళను అంటే స్కూల్కి వెళ్తే కనుక స్కూల్లోకి రానియకుండా బయట కూర్చుండబెట్టి, లోపల క్లాస్ రూమ్లో కూడా రాకుండా బయట కూర్చుండబెట్టి చదువుకునేవారు. అదేవిధంగా స్కూల్లో కానీ బయట ఎక్కడైనా నీళ్ళు కూడా తాగనిచ్చేవారు కాదు. అంటే అప్పుడు ఎట్లున్నా అంటే ఆయన మహర్ కులం కదా, ముంబై అనగారిన వర్గాలు అంటే మహర్ అనేది ఒక నిమ్నస్థాయి కులము, మా దాంట్లో కల్పించుకోమనే రకంగా అగ్రవర్ణాలు అన్ని రకాలుగా వాళ్ళ కులాన్ని కానీ అన్ని రకాలుగా దూరం పెట్టారు దళితులు అనే ఉద్దేశంతో. కానీ ఈయన ప్రతి సంఘటన కొన్ని సంఘటనలు ఎట్లున్నాయంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే వేరే నిర్ణయం తీసుకునేటోళ్ళు. కానీ ఆయన మేధస్సు, ఆయన తెలివి, ఆయన సంపత్తి ఆయన తెలుసుకుంటే కనుక మనం కూడా మన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాం. కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని 100 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి, అంటే ఎట్లా అంటే నడక ద్వారా అన్ని వర్గాలకు జట్కా బండిలు కానీ వెహికల్స్ కానీ అలవ వేస్తుండే. కానీ మహర్ కులం మనకి చెప్పగానే ఆ జట్కా బండి కూడా ఎట్ల బండి కూడా జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానాలు, అంబేద్కర్ ఆలోచన విధానాలు. జై 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 భీమ్, అంబేద్కర్ ఆలోచన విధానాలు. జై భీమ్, జై 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 భీమ్.
ఏ పొట్టి ఎర్రి